శివరాత్రి రోజున ఎందుకు జాగారం చేస్తాం? నిద్రను జయించటానికి కాదు, మనలోని చైతన్యాన్ని మేల్కొలిపేందుకు. రాత్రి అజ్ఞానానికి ప్రతీక, శివుడు జ్ఞానానికి ప్రతీక. జాగారం అంటే సౌకర్యం కంటే చైతన్యాన్ని ఎంచుకోవడం. శివరాత్రి ఉపవాసం వెనుక శాస్త్రీయ కారణం. శివరాత్రి ఉపవాసం అంధవిశ్వాసం కాదు, ఇది పురాతన శాస్త్రజ్ఞానం. ఇది జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇస్తుంది, మెదడును పదునుగా చేస్తుంది, నాడీ వ్యవస్థను ప్రశాంతం చేస్తుంది. అమావాస్య రోజున చంద్రుడి ప్రభావం మన మనసుపై ఎక్కువగా ఉంటుంది. తేలికైన ఆహారం లేదా ఉపవాసం మనసుకు స్థిరత్వం, స్పష్టత ఇస్తుంది. అందుకే ఈ రాత్రి ధ్యానం మరింత లోతుగా అనిపిస్తుంది. ఎందుకు తేలికైన ఆహారం లేదా పాలు మరియు పండ్లు మాత్రమే? భారీ ఆహారం శక్తిని క్రిందికి లాగుతుంది, తేలికైన ఆహారం శక్తిని పైకి, లోపలికి తీసుకెళ్తుంది. ఉపవాసం అంటే బాధ కాదు, అవగాహనతో కూడిన నియమం. ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక అర్థం. శివరాత్రి రోజున ఉపవాసం అంటే కోరికలను నియంత్రించటం, అహంకారాన్ని తగ్గించటం, నేను ఈ శరీరం మాత్రమే కాదు అని గుర్తు చేసుకోవడం. ఆకలి వినయాన్ని నేర్పుతుంది, నిశ్శబ్దం సత్యాన్ని తెలియజేస్తుంది. అందుకే భగవద్గీత చెబుతుంది, ఆహారం, నిద్ర, కార్యాలలో సమతుల్యం ఉంటే దుఃఖం దూరమవుతుంది. శివరాత్రి ఆ సంపూర్ణ సమతుల్యానికి ప్రతీక. శివరాత్రి రోజున మనము బయట శివుడిని పూజించము, మనలో శివునిలా నిశ్శబ్దంగా మారుతాము. ఎందుకంటే మనసు నిశ్చలమైతే శివుడు ప్రత్యక్షమవుతాడు. హర హర మహాదేవ.